దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. మత్తయి గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. ప్రియా కల్వరి సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు క్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిగిరిలో తన యొక్క విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి మనందరినీ కూడా విలువ పెట్టి కొన్న మహిమాస్వరూపుడైన దేవుని బిడ్డలారా, యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయగలుగుచున్నది. కల్వరి న్యాయాధిపతి అయిన దేవుడి తట్టు మీ హృదయాలెత్తి, మీ ఆలోచనలెత్తి ఆయన్ని ప్రార్థించండి, ప్రతిఫలం పొందండి. ఆ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించిన సర్వాధికారి అయిన దేవుడైన వ్యాధి మన శరీరంను దెబ్బతీయుచున్నది. శరీరంలో భరించలేని వేదనను కలిగించుచున్నది. కుటుంబ బాధ్యతలను మనం నెరవేర్చలేకపోతున్నాము. వ్యాధి దేవుని వలన కలుగు ఆశీర్వాదము కాదు. కన్నబిడ్డలు వ్యాధితో మంచం పట్టుటను తల్లిదండ్రులు అంగీకరించరు. యేసుక్రీస్తు తానే మన బలహీనతలను వహించుకొని రోగములను భరించు నిమిత్తము తన్ను తాను సమర్పించుకొని మన స్వస్థత నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు. జీవగల దేవాది దేవుని బిడ్డలారా, పాప క్షమాపణ నిమిత్తము రక్తం చిందించుటయే కాక మన వ్యాధి బలహీనతలను తన శరీరమందు మోయుటకు తీర్మానించిన గనుక చితుక కొట్టబట్టకు దానిని అప్పగించుకొనెను. కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటము, కాళ్ళు చేతులకు పదునైన మేకులు, భారమైన శిలువ, ఇవన్నీ క్రీస్తు అనుభవించిన శ్రమలు. అందువలనే ఆయన పొందిన గాయముల చేత నేడు మీకు నాకు స్వస్థత కలుగుచున్నదని యెషయా ప్రవక్త తెలియపరుస్తున్నారు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు నేను స్వస్థత పొందగలుగుచున్నాం. మీరు సద్భక్తి గలవారై జీవించడం వలన మీకు మంచి ఆరోగ్యము కలుగుటలేదు. దాన ధర్మములు చేయటం వలన కలుగుటలేదు. మన నీతి మురికి గుడ్డ వంటిది. మీకు స్వస్థత కలుగుజేయునది దైవ సేవకుల ప్రసంగము, ప్రార్థన కాదు. వాస్తవానికి మీకు ఆరోగ్యము కలుగుజేయనది సిలువలో వేలాడుచున్న యేసుక్రీస్తు యొక్క గాయములు మాత్రమే. దేవుని బిడ్డలారా, ప్రపంచమంతటా వ్యాధి చేత నలిగిన స్థితిలోని ప్రజల వేదనను నేను మోయవలెను, వారి రోగములను భరించవలని, క్యాన్సర్, ఆస్మా, ఎయిడ్స్ వంటి రోగములను నేను భరించవలనని క్రీస్తు తన్ను తాను సమర్పించుకున్నాడు. క్రీస్తు సిలువలో మీ రోగము, వ్యాధి కొరకు గాయములను భరించుచున్నాడని మీరు విశ్వసించినట్ల ఆయన పొందిన గాయముల చేత నేడు స్వస్థత పొందగలరు. ఇక ఊరకయే మీరు వ్యాధిని మోయనక్కర్లేదు, బలహీనతలతో సాగుచున్ననక్కర్లేదు. ఆ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెక్కలు ఆరోగ్యమును మీకు కలుగు చేయగలుగుచున్నవి. యేసు రక్తము ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యం మనకు వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, శిలువ ధ్యానం చేస్తూ శిలువ రక్త ప్రోక్షణ ద్వారా మీరు సంపూర్ణమైన ఆరోగ్యం పొందుతూ దేవాదేవుని ప్రార్థించండి. ప్రార్థన ద్వారా గొప్ప ప్రతిఫలం మీరు పొందగలరు. ప్రార్థన ద్వారా గొప్ప విజయం మీరు పొందగలరు. ప్రార్థనయే మనకు సహాయం చేస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా మనం విజయవంతులం కాగలరు. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుటే నేను మోకాళ్ళుని ప్రార్థించిన. అవును, యేసు ప్రభువారు ప్రార్థన చేశారు. నేడు మనము కూడా ప్రార్థించాలి. ప్రార్థనకి గొప్ప ప్రతిఫలం మనం పొందాలి. ప్రార్థించండి, ప్రతిఫలం పొందండి. ప్రార్థన ద్వారానే ప్రతిఫలాలు మనం పొందగలదు. దేవాదేవుడికి మనసిప్పి ప్రార్థించండి. ప్రార్థన మీకు గొప్ప విజయవంతమైన కార్యం తీసుకొస్తుంది. ప్రార్థన ద్వారా ప్రతిఫలం పొందగలరు. ఇప్పుడే ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన ప్రియ మహిమాస్వరూపుడైన కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో
నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నత నామములోనైనా నీ దీనదాసుని ప్రార్థిస్తున్నాను రక్షక. నమ్మదగిన వాడు, నమ్ముకోదైన గొప్ప సహాయకుడివై ఉన్నావు దేవా. మీ ద్వారానే మాకు సంరక్షణ కలుగుచున్నది. రక్షకుడవు, సంరక్షకుడవు నీవే, ఆదరణకర్తవు నీవే. దయచేసి మీ కృపాకినాలు దయచేసి ఉదయకాల ఈ ఆశీస్సులు దీవులు మాకు దయచేయండి. మీ పిల్లైన మమ్మల్ని బలపరచండి నైనా. మా రోగముల నిమిత్తమై ప్రార్థిస్తుండగా ఇప్పుడే వ్యాధి, బాధ, రుగ్మతలను నజరేయుడైన యేసునప్పుడే తొలగించి నీ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నత నామములో మాకు జయ విజయాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. జీవగల దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యాన్ని షేర్ చేసి ప్రభుని ప్రార్థించండి, ప్రతిఫలాలు పొందండి. ప్రభు ఎల్లప్పుడూ మీతో ఉండుగాక.